అది మాత్రమే. ఒక నిమిషం, జయసారథి గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. వస్తాను వెంకటరెడ్డి గారు మీ దగ్గరకు వస్తా. జయసారథి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. రైట్. సో భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలున్నాయి. ఉత్తర తెలంగాణలో కమలం వికసించింది. ఇక కమలం హవా నడుస్తుంది తెలంగాణలో. దీని ఒక ఎగ్జాంపుల్ గా చూడాలి, ఉదాహరణ మాత్రం, ఈ ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా ముందు ఉంది. అండ్ దీని వెనకాల ఇంకా చాలా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న కాలంలో. అటు ఇప్పటికే బీసీ ఉద్యమం నడుస్తోంది, బీసీ నాయకులంతా ఏకమవుతున్నారు, బీఆర్ఎస్ పార్టీ గుంభనంగా ఆలోచిస్తోంది. సో ఎన్నికల తర్వాత అంటే ఈ ఎన్నికల్ని బీఆర్ఎస్ పార్టీ లైట్ తీసుకున్నా కానీ రానున్న కాలంలో బీఆర్ఎస్ చీఫ్ ఏం చేయబోతున్నారు, ఈ నడుస్తున్నటువంటి ఈ పరిణామాన్ని ఎట్లా చూస్తారు జయసారథి గారు? శ్రీకాంత్ గారు, అక్కడ ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలుస్తూ, అయితే ఒక ఎన్నికకు ఇంకో ఎన్నికను మనం కంపేర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు నా ఉద్దేశం. పాయింట్. ఎందుకంటే ఈ ఎన్నికలు కూడా చాలా పరిమిత ఓటర్లకు సంబంధించినటువంటివి, కొన్ని వర్గాలకు సంబంధించిన ఓటర్లు సంబంధించిన ఓట్లు. కాబట్టి దీన్ని మొత్తంగా ఇంపాక్ట్ జరుగుతుంది అంటే కష్టం. ఎందుకంటే ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అవి డిఫరెంట్ గా ఉంటాయి. అవి ప్రతి అభ్యర్థికి సంబంధించిన అంశం దగ్గర నుంచి ఆ గ్రామంలో పట్టు ఉన్నటువంటి అనేక అంశాలతో పాటు ఇంకే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి కోణంలో కూడా ప్రజలు ఓటేస్తారు. ఇక్కడ స్థానిక సంస్థలు, ఇక్కడ సర్పంచ్ కూడా రూలింగ్ పార్టీ వాళ్ళే ఉంటే గెలుస్తుంది అనే కోణంలో కూడా ఓటేస్తారు జనరల్ గా ఎక్కడైనా. అందుకే సహజంగా కూడా ఏం చేస్తాయంటే ప్రతిపక్షాలు ఆ ఎన్నికలను కొద్దిగా టోన్ డౌన్ చేసి తీసుకుంటాయి. కానీ అందుకే మనం చాలా రాష్ట్రాల్లో చూడొచ్చు. గతంలో మాయావతి గారు అసలు ఒకసారి ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆమె తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. జయలలిత గారు ఒక సీటే వచ్చింది ఆమెకు ఒకసారి, తర్వాత ఆమె ఆ ఎన్నికలనే బహిష్కరించింది స్థానిక సంస్థల ఎన్నికలు. నెక్స్ట్ ఎలక్షన్ లో వచ్చేసరికి ఆ థంపింగ్ పార్టీతో దాదాపు అక్కడ ఉన్నటువంటి స్థానంలో ఒక 5-6 సీట్ల మీద మొత్తము వారే గెలిచిన పరిస్థితి జయలలిత. కాబట్టి ఆ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు డిఫరెంట్ గా ఉంటాయి. కాకపోతే ఏంటంటే గత ఎన్నికల నుంచి బీజేపీ బలం పుంజుకుంది అనేటువంటి మాట వాస్తవం. ఇది ఎంత మేరకు ఉంటుంది, నెక్స్ట్ ఏ మేరకు వస్తుంది అంటే ఎమ్మెల్యే ఉన్న చోటే వస్తుందా, రాష్ట్ర వ్యాప్తంగా వస్తుందంటే ఉంటుంది, చూడాల్సి ఉంటుంది. ఇంకోటి జయసారథి గారు, మీరు అన్న మాటను ఏకీభవిస్తూ, అంటే నేను మొదట్లో కూడా ఒక ఎన్నికను ఇంకొక ఎన్నికతో మనం పోల్చలేము. సో గతంలో కూడా అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్ పోయిన టైంలో కూడా అటు భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి, మనం చూడొచ్చు గత బీఆర్ఎస్ పార్టీ హయాంలో. బట్ రానున్నటువంటి కాలంలో ఈ పోటీని ఎట్లా చూడొచ్చు? ఇంకోవైపు బీసీ ఉద్యమం కూడా చాలా భారీగా లేస్తోంది ఈసారి. అంటే బీజేపీ బలపడింది అనేటువంటిది మాత్రం కనిపిస్తోంది కదా. అంత ముందు ఉన్నసరికి మొన్న వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లకు, ఎంపీ ఎలక్షన్లకు ఇవన్నీ బలపడినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్ కానీ, ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, లేకపోతే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూస్తే, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి బలమైనటువంటి యూనియనే లేదు. మరి వెంకటరెడ్డి గారు కూడా అక్కడ ఉన్నారు, నాకు బాగా సుపరిచితులు వాళ్ళు. అక్కడ విద్యారంగానికి సంబంధించిన వాళ్ళు మెదక్ ప్రాంతాల్లో కూడా పనిచేసారు. వారు కూడా చెప్పాలి స్పష్టంగా, అక్కడ అసలు ఆ పార్టీకి బలమైనటువంటి యూనియనే లేదు. అక్కడ బలంగా ఉన్నటువంటి యూనియన్ యూటీఎఫ్ ఉంటది, లేకపోతే పిఆర్టీ ఉంటది, అక్కడ ఎస్టీయూ ఉంది. సరే సార్ ఎస్టీయూ బేస్ అయితే అక్కడ ఆ స్థాయిలో బలంగా లేదు. కానీ ఎన్నిక వ్యక్తిగతంగా జరిగిందనేది మాత్రం నేను కూడా భావిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే అక్కడ యూనియన్ బేస్డ్ జరిగినా ఇతర రంగాల పార్టీల పరంగా జరిగిందని అయితే నేను అనుకోను. అది వెంకటరెడ్డి గారు అంగీకరించారు కానీ అక్కడ ఒకటి జయసారథి గారు, వ్యక్తిగతంగా జరిగింది, వ్యక్తిని చూసి ఓటేసారు. ఇక్కడ ఆఫ్ కోర్స్ 1, 2, 3 నెంబర్లే ఉంటాయి కాబట్టి పార్టీలను చూసి ఓటేసే పరిస్థితి అది టీచర్ బేస్డ్ అయితే అది చెప్పాను నేను. ఇక రెండో విషయానికి వచ్చారు కదైతే టీచర్ బేస్డ్ అని చెప్పాను. ఎస్పెషల్లీ టీచర్ ఎమ్మెల్సీకి మల్కా కొమరయ్య గారు అనేటువంటి వ్యక్తి సరే డబ్బు పని చేసిందా, ఇంకేం పని చేసిందా అనేది ఇంకా దాన్ని విమర్శాత్మక లేదా కాంట్రవర్సీ ఇష్యూస్ చేసుకోలేదు. కానీ డబ్బు అయితే బలంగా పంచారు అనేది మాత్రం వాస్తవం. అది ఒక్కటే కాకుండా మల్కా కొమరయ్య గారు కూడా ఆయనకు స్కూల్స్ సపోర్ట్ ఉంది, వాటితో పాటు కూడా ఆయన బలంగా పనిచేసుకోగలిగింది అనేది కూడా ఉంది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఏంటి అంటే వరుసగా దెబ్బతిన్నది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోయింది, ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి ఎంపీ ఎలక్షన్ లో 0 అయిపోయింది. మరొకసారి కొంత సానుకూలంగా కాంగ్రెస్ వ్యతిరేకంగా వస్తే కొంత పుంజుకోవాలని కొద్ది రోజులుగా ఫైటింగ్ నేచర్ కనిపిస్తా ఉంది. కొద్ది రోజులు మొన్నటి వరకు కూడా, ఎన్నికల ముందు వరకు కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టు ఆ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ జరిగినాయి. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే, మూడో స్థానికి పడిపోతే అబాస్ పాలైతాం, మళ్ళీ వీక్ అయ్యేటువంటి అభిప్రాయం వస్తుంది, వీక్ అయ్యారనే అభిప్రాయం వస్తున్న ఉద్దేశంతో
వ్యూహాత్మకంగా దాంట్లో పోటీ చేస్తే వచ్చేది లేదు పోయేది లేదు అనేది ఉద్దేశంతో ఆ పార్టీ పక్కకు తప్పుకుంది. అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభ్యర్థులు పెట్టలేదు. తెలంగాణ వచ్చినాక మాత్రమే ఆ పార్టీ అధికారికంగా అభ్యర్థులు ప్రకటిస్తా ఉంది. రాజశేఖర రెడ్డి పీరియడ్ లో కూడా ఎప్పుడు ఆ పార్టీ అధికారికంగా అభ్యర్థులు నిలబెట్టే దాఖలా లేవు. ఒక బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారం నిలబెట్టేటువంటి. ఈసారి మాత్రం అది పెట్టి నిలబెట్టి మనం మొన్ననే 0 వచ్చినామని ఒక మానసికంగా క్యాడర్ అంతా కుంగిపోయింది. ఇలాంటి సందర్భంలో ఓడిపోతే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి. థర్డ్ ప్లేస్ అంటే ఒకటి చెప్పండి, పోటీలో లేని బీఆర్ఎస్ చిన్న పాయింట్ యాడ్ చేస్తాను. ఆ బీఆర్ఎస్పీ ఏం చేసిందంటే ఇక్కడ మరి బీజేపీకి బదిలీ అయ్యాయా అనేటువంటి ఒక క్వశ్చన్ వస్తాం. కానీ కొద్ది రోజుల ముందు ఒక 1 వీక్ ముందు చూస్తే నేను ఎక్కడో చూశాను, జగిత్యాలలో కవిత గారితోటి ఈ అభ్యర్థి ప్రసన్న గారి వైఫ్ కలిసి ఫోటో దిగి అభ్యర్థి మద్దతు కోరినట్టు దాన్ని వైరల్ చేస్తుంది. అంటే ఆ పార్టీకి 2 పార్టీలు కూడా బదమైనవి. బీజేపీ కాంగ్రెస్ అయినప్పుడు బీఎస్పీ కానప్పుడు ఎవరైనా వేసేటువంటి అంటే దీంట్లో స్పష్టమైన ఓటు బ్యాంక్ అంటూ ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి లేదు, బీజేపీకి లేదు, లేదు ఒక సింపథైజర్స్ లేదా ఈ ఏదైతే బాగుంటుంది, ఏ అభ్యర్థి అయితే బాగుంటాడు, లేదా ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందా లేదా, లేకపోతే అందులో టీచర్స్ కూడా ఓటేస్తారు కాబట్టి మాకు పిఆర్సీ ఇచ్చిందా, మాకు అట్లా ఆశాజనక ప్రభుత్వం ప్రయత్నిస్తుందా, లేదా నిరుద్యోగులు మాకు ఈ ప్రభుత్వం సరైన నోటిఫికేషన్ ఇవ్వలేదు, నిరుద్యోగ వృత్తి లేదు, ఇట్లాంటి అంశాల బేస్ చేసుకొని వాళ్ళు ఓటింగ్ వేసినట్టు కనిపిస్తోంది. అయితే అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా అక్కడ బీజేపీ కనిపించింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిండ్రో అటు బీజేపీ బీఆర్ఎస్ కు సింపథైజర్లు కూడా గెలిచే అభ్యర్థికి ఇవ్వాలని బీజేపీ ఓటేయచ్చు, లేదా కట్టర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బీఎస్పీ అభ్యర్థి మొగ్గు చూపేట అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పలానా పార్టీకి డ్రైవ్ చేయగలిగామని ఎవరు చెప్పుకున్నా కూడా సరైనది కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ కు అధికారంలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా లేదా ఆ అభ్యర్థి మీద వ్యతిరేకత, ఆ విద్యా సంస్థల అధిపతి నిలబెట్టడం వల్ల ఉన్నటువంటి వ్యతిరేకత, లేదా లక్ష్మీ ప్రసన్నకు సరే చెప్పాను పూర్తి పేరు ప్రసన్న గారికి ఇవ్వకపోవడం సరైనది కాదు. అంటే ఒక బీసీ ఫ్యాక్టర్ కూడా వచ్చేసింది. బీసీ అభ్యర్థి అడగలేదు, ఈ సమయంలోనే బీసీ అనేటువంటి అంశం చర్చకు వచ్చింది. బీసీ అభ్యర్థి అడిగితే ఇవ్వలేదు, ఆయన ఎప్పటి నుంచి అడుగుతాడు, ఉద్యమం ఉంది, మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కు సింపథైజర్ ఉన్నాడు, పనిచేసిండు అని చెప్పేసి వచ్చినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా వర్కౌట్ అయిపోయి ఆ సామాజిక వర్గం కూడా బలంగా వారికి మద్దతు ఇచ్చినట్టు కనిపిస్తుంది. చాలా బలమైన ఓటు సాధించుకున్నది మాత్రం వాస్తవం. రైట్, వస్తా జయసాయి మీ దగ్గరికి వస్తాను. మళ్ళీ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ.